హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి వచ్చేసి కమలా హ్యారిస్ ఉన్నారు అండ్ రిపబ్లికన్స్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యాజ్ వెల్ యాజ్ కమలా హ్యారిస్ నుంచి ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఇండియాకి బెటర్గా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, సో జనరల్గా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళకి అమెరికన్ ఇంట్రెస్ట్, సెకండ్ అమెరికన్ కార్పొరేట్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, అండ్ థర్డ్ అమెరికన్ ట్రేడ్ ఇంట్రెస్ట్ని చాలా ప్రధానంగా చూసుకుంటారు. సో ఈ రకంగా మనం చూసుకుంటే ట్రంప్ కానీ గెలిస్తే మనకు అమెరికా ఫస్ట్ పాలసీతో అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అమెరికా ఫస్ట్ పాలసీలో అమెరికన్ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేయాలనే పాలసీతో ఇండియా నుంచి H1 వీసాతో సాఫ్ట్వేర్ అఫీషియల్స్ ఎవరైతే అమెరికాలో వెళ్ళి పనిచేయాలనుకుంటారో వర్క్ వీసా మీద వెళ్ళి వాళ్లకు ఖచ్చితంగా అమెరికా నుంచి వీసా పర్మిషన్ దొరికేదానికి అంత ఈజీగా ఉండేదానికి ఆస్కారం లేదు. తర్వాత అమెరికా డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మనకు అక్కడ అమెరికా నుంచి ఇండియాకి జరిగే డిఫెన్స్ డీల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద మొత్తంలో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్కి ఇండియా నుంచి డిఫెన్స్ సేల్స్ పర్చేజ్ పెరగడం వల్ల అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్కి ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అగ్రెసివ్ చైనా మీద అగ్రెసివ్ పాలసీ ఉంటుంది కాబట్టి డిఫెన్స్ కోఆపరేషన్, మల్టీలేటరల్ డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్లు ఇండియాతో ఎక్కువ జరగటం వల్ల డెఫినెట్గా ఇండియన్ మిలిటరీ యొక్క టెక్నికల్ ఆర్ ట్రైనింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ట్రంప్ కానీ అమెరికాలో గెలిస్తే ప్రధానంగా అమెరికా ఫస్ట్ పాలసీలో ఏదైతే అమెరికన్ ఎకానమీకి, అమెరికన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడో అలానే అమెరికా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఏవైతే అవుతాయో పర్టికులర్లీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యేదానికి చాలా ప్రధానంగా MSME సెక్టర్ నుంచి అమెరికాకి ఎక్కువ గూడ్స్ ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అమెరికాలో 2016-2020 మధ్యలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనరలైజ్డ్ ప్రిఫరెన్స్ సిస్టమ్ అనేసి ఒక ట్రేడ్ పాలసీ ఉంటుంది. అంటే అమెరికా నుంచి ఇండియా నుంచి అమెరికాకి MSME ప్రోడక్ట్స్, స్మాల్ ప్రోడక్ట్స్ అన్నింటినీ బల్క్ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది జనరలైజ్డ్ ప్రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా. సో GPS ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అమెరికన్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు రద్దు చేశారు. సో దానివల్ల ఏం జరిగిందంటే అమెరికాకి ఏదైతే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతాయో MSME గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ తగ్గడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ బిట్వీన్ ది ఇండియా యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ పెరుగుకుంటూ వచ్చింది. మనం అమెరికా నుంచి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్కువ కొంటాము. ఇన్ రిటర్న్ అమెరికా ఇండియా నుంచి కొనే గూడ్స్ GPSని రద్దు చేయడం వల్ల తగ్గడం వల్ల డెఫినెట్గా ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. ఇంకొక ఆస్పెక్ట్లో కూడా ట్రేడ్ డెఫిసిట్ పెరిగేదానికి రీజన్ ఏంటంటే నవేడేస్ అమెరికాలో షేల్ గ్యాస్ ప్రొడక్షన్ పెరగడం వల్ల అమెరికన్ ఆయిల్ మీద ఇండియా ఎక్కువ డిపెండెన్సీ పెరుగుతుంది. కాబట్టి అమెరికాకి ఇండియాకి జరుగుతున్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుకుంటూ వచ్చేదానికి ఆస్కారం ఉంది అనమాట. సో ఇది డొనాల్డ్ ట్రంప్ ఓవరాల్గా గెలిస్తే డిఫెన్స్ పరంగా మనకు ప్రొక్యూర్మెంట్ పెరుగుద్ది, డిఫెన్స్ సేల్స్ ఎక్కువ చేపిస్తాడు. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉండనివ్వండి ఖచ్చితంగా అమెరికన్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ని కాపాడే వ్యక్తి మాత్రమే అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటాడు. వాళ్ళకి ఫస్ట్ వ్యాపారం, తర్వాత కంట్రీ సెక్యూరిటీ ఇవన్నీ సెకండ్ వస్తాయి. ఫస్ట్ అమెరికా కంట్రీ యాజ్ ఏ హోల్ ముందుకెళ్ళేదానికి అమెరికన్ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగేదానికి ఏ ప్రెసిడెంట్ అన్నా అక్కడ పనిచేయాల్సిందే. అదే కమలా హ్యారిస్ గెలిస్తే డెమోక్రాట్స్ నుంచి ఇండియాకి ఎలాంటి ఇబ్బందులు ఉండేదానికి ఆస్కారం ఉంది, లేకపోతే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండేదానికి ఆస్కారం ఉందనుకుంటే కమలా హ్యారిస్ కానీ గెలిస్తే డెమోక్రాట్ సైడ్ నుంచి డెమోక్రాట్స్ జనరల్గా సివిల్ లిబర్టీస్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, తర్వాత ఇంటర్నల్ డెమోక్రసీ మీద, తర్వాత రిలీజియస్ ఇంటాలరెన్స్ విషయంలో చాలా క్రిటికల్గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కమలా హ్యారిస్ కానీ గెలిస్తే, కమలా హ్యారిస్ ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఏదైతే ఆర్టికల్ 370 అబ్రిగేషన్ జరిగిన టైంలో సివిల్ లిబర్టీస్ని, హ్యూమన్ రైట్స్ వైలేషన్ చాలా ఘోరంగా జరుగుతున్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేసి యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఆవిడ చాలా వాయిస్ని చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. సో డెమోక్రాట్స్ కానీ గెలిచి కమలా హ్యారిస్ కానీ ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ ఇబ్బందులు వస్తాయి. ఒకటి రిలీజియస్ ఇంటాలరెన్స్ విషయంలో డెమోక్రాట్స్ చాలా క్రిటికల్గా ఉంటారు.
హ్యూమన్ రైట్స్ వైలేషన్ విషయంలో చాలా క్రిటికల్గా ఉంటారు, మీడియా సప్రెషన్ విషయంలో చాలా క్రిటికల్గా ఉంటారు, తర్వాత సివిల్ లిబర్టీస్ విషయంలో చాలా క్రిటికల్గా ఉంటారు. కాబట్టి ఇవన్నీ బీజేపీ విషయంలో ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతూ ఉన్నాయి, మీడియా సప్రెషన్ జరుగుతూ ఉంది, సివిల్ లిబర్టీస్ విషయంలో చాలా వైలేషన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. వీటన్నిటిని రిలీజియస్ ఇంటాలరెన్స్ విషయంలో కూడా ఇండియాలో బీజేపీ రూలింగ్ ఉన్న టైంలో కొంచెం రిలీజియస్ హార్మోని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కమలా హ్యారిస్ కానీ గెలిస్తే బీజేపీకి కొంచెం రాజకీయ పరంగా బీజేపీకి ఇబ్బందులు ఎదురేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్, నేను ఇందాక చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీతో అమెరికా కోసమే, అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్ కోసమే పనిచేస్తాడు అతను. వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రాట్స్ నుంచి కమలా హ్యారిస్ కానీ గెలిస్తే ఖచ్చితంగా ఇండియా డెమోక్రాట్స్ పార్టీగా చూసుకుంటే, పార్టీ ప్రిన్సిపల్ చూసుకుంటే మల్టీలేటరల్ ట్రేడ్ని ప్రమోట్ చేస్తారు. తద్వారా ఇండియా కొంచెం ట్రేడ్ పరంగా మల్టీలేటరల్ ట్రేడ్ ఇండియా ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెంచుకొని, లేకపోతే నీడీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకునే దానికి మల్టీలేటరల్ ట్రేడ్లో కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి డెమోక్రాట్స్ గెలిచి కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల మల్టీలేటరల్ ట్రేడ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీకి అది ప్లస్ అవుతుంది. తర్వాత ఇమిగ్రేషన్ పాలసీ యాజ్ వెల్ H1B వీసా విషయంలో డెమోక్రాట్స్ లిబరల్గా ఉంటారు కాబట్టి ఇండియన్ టెక్నోక్రాట్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే H1B వీసా తీసుకొని అమెరికా వెళ్ళి పనిచేసుకోవాలనుకుంటారో, జాబ్ చేసుకోవాలనుకుంటారో, ఖచ్చితంగా డెమోక్రాట్స్ గెలిస్తే లిబరలైజ్డ్ ఇమిగ్రేషన్ పాలసీ, లిబరలైజ్డ్ H1B వీసా పాలసీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెక్నికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే అమెరికా వెళ్ళి పనిచేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ డీల్కి వచ్చేసరికి డెమోక్రాట్స్ పార్టీ పవర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫెన్స్ విషయంలో ఆచితూచి అడిగేస్తారు తప్ప డొనాల్డ్ ట్రంప్ లెక్క అగ్రెసివ్ మేనర్లో డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకొని డిఫెన్స్ అమెరికాలో ప్రొడ్యూస్ అవుతున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్కువగా వేరే దేశాలకు అమ్మాలనేది ఆతృత డెమోక్రాట్స్కి లేదు. ఆ డెమోక్రాట్స్ ఏంటంటే ఎంత అవసరమో ఎంత ఇవ్వాలి, ఎంత డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇస్తే అక్కడ డిఫెన్స్కి వాడుతారా లేకపోతే వేరే వాటికి వాడతారా అని కొంచెం క్యాలిక్యులేటివ్గా, కొంచెం క్యాలిబ్రేటెడ్ మేనర్లో క్యాలిక్యులేట్ చేసి డిఫెన్స్ డీల్స్ పెట్టుకునే దానికి డెమోక్రాట్స్ ఆలోచిస్తారు. అదే ట్రంప్ గెలిస్తే మాత్రం ఆల్రెడీ 2016-20 మధ్యలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండియాతో చాలా 2 నుంచి కామ్కోసా, తర్వాత BCA అనేసి 2-3 డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకున్నారు. తద్వారా ఏంటంటే అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇండియాలో పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ అయ్యేదానికి ఆస్కారమైంది. కానీ మళ్ళీ ట్రంప్ గెలిస్తే వన్ సైడెడ్గా H1B వీసాస్ ఇబ్బంది అవుతాయి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళి పనిచేసుకునేదానికి, జాబులు చేసుకునేదానికి ఇబ్బంది ఉంటుంది. తర్వాత అమెరికన్ డిఫెన్స్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో డంప్ అవుతాయి. సో దట్ ఇండియా హ్యాస్ టు బి పే మోర్. తర్వాత ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ అవుతాయో MSME గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆల్రెడీ GPSని ఆయన రద్దు చేసి ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఇండియా నుంచి ఆయన ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి ఆల్రెడీ క్యాన్సిల్ చేసి ఎక్స్పోర్ట్స్కి సబ్సిడీస్ లేకుండా చేసేసారు. కాబట్టి ఆయన GPS ద్వారా జనరల్గా సబ్సిడీ వస్తుంది ఆ కంట్రీ నుంచి మనకు. సో ఆ సబ్సిడీ లేకుండా ఎక్స్పోర్ట్ సబ్సిడీ లేకుండా ఉండటం వల్ల ఖచ్చితంగా ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కమలా హ్యారిస్ గెలిస్తే కానీ మల్టీలేటరల్ ట్రేడ్ని ప్రమోట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మల్టీలేటరల్ ట్రేడ్లో ఇండియా కొంచెం అడ్వాంటేజ్ కలిగేదానికి ఆస్కారం ఉంటుంది. H1B వీసా యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్ పాలసీస్ లిబరలైజ్ చేయడం వల్ల డెఫినెట్గా ఎవరైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే అమెరికా వెళ్ళి పనిచేసుకోవాలనుకుంటారో, ఆ ఎడ్యుకేషన్కి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్లకు డెఫినెట్గా బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ బీజేపీకి మాత్రము ట్రంప్ గెలిస్తే బెటర్గా ఉంటుంది కమలా హ్యారిస్ కంటే కూడా. ఎందుకంటే ట్రంప్ ఎజెండా, నరేంద్ర మోదీ ఎజెండా కొంచెం అగ్రెసివ్గా, రైట్ వింగ్గా, లేకపోతే హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఓరియంటేషన్లో జరుగుతుంటాయి. కాబట్టి ట్రంప్కి ఇక్కడ బీజేపీకి సింక్ అవుతుంది. కానీ అక్కడ కమలా హ్యారిస్ కానీ గెలిస్తే ఖచ్చితంగా ఇంటర్నల్ డెమోక్రసీగా జరిగే ఇక్కడ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ రైట్స్ వైలేషన్, సివిల్ లిబర్టీస్ వైలేషన్, తర్వాత మీడియా సప్రెషన్ అవనివ్వండి, లేకపోతే రిలీజియస్ టాలరెన్స్ రిలీజియస్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అమెరికా తన అప్రహెన్షన్ని ఎక్కడికక్కడికి గ్లోబల్ డయాస్ల మీద ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది ఇక్కడ బీజేపీ పరిపాలిస్తున్న బీజేపీకి అది అంత ఈజీగా డైజెస్ట్ అయ్యేదానికి ఆస్కారం లేదు. సో ఇది ట్రంప్ గెలిస్తే ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి, కమలా హ్యారిస్ గెలిస్తే ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ఒక చిన్నపాటి విశ్లేషణ. బట్ ఓవరాల్గా ఒకటి, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అన్నా గెలిచిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ కోసం మాత్రం చాలా బలంగా పనిచేస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ట్రేడ్ విషయానికి వచ్చేసరికి ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అమెరికన్ ట్రేడ్ యొక్క అప్పర్ హ్యాండ్ ఉండేలా మాత్రం వాళ్ళు ప్రయత్నిస్తారనేది మాత్రం ఇది క్రిస్టల్ క్లియర్. థ్యాంక్ యూ.